అందరికీ జై భీమ్. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కాపుల వనభోజనాలు జరిగినాయి. మనందరికీ తెలిసి ఉంటుంది ఈ విషయం. ఆ వనభోజనాల్లో కాపులు ఇరు పార్టీలు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, అదేవిధంగా కూటములు కావచ్చు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ ముగ్గురు కూడా పార్టీలు అన్నాక పక్కన పెట్టేసి కులాలు అనేవి సహజంగా కలుస్తారు కదా. సో అలాగనే విజయవాడలో జరిగినటువంటి ఒక కాపు వనభోజనాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు కొంతమంది, ప్రస్తుత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది పాల్గొన్నారు. సో అందులో జరిగిన అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మరలా గెలిచినటువంటి వ్యక్తి, విజయవాడ మైలారం వ్యక్తి అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు ఒక అనాలోచితంగా చేశారా, ఆలోచితంగా చేశారా అనేది తెలియదు, కానీ మొత్తానికి నిన్న అయితే సారీ చెప్పారు దానికి సంబంధించి. సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పిన సాదృశ్యం కథ చెప్పారు. ఆ కథకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, కాపులు కమ్మలు ఒక్కటే, చిన్న కమ్మ వాళ్ళంటే కాపులు, పెద్ద కమ్మ వాళ్ళంటే చౌదరులు, సో మేమిద్దరం ఒకటే అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపుల్లో కొంత కలవరం రేపినప్పటికీ, కాపులు అంటే మనం చిన్న కమ్మోళ్ళైనా ఆస్తిపాస్తుల విషయాల్లో కొంచెం వాళ్ళకన్నా, ప్రస్తుతం కమ్మ వాళ్ళకన్నా కొంచెం తక్కువగానే ఉన్నారు. అంటే కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ జనరల్గా ఓవరాల్గా చూస్తే కమ్మ వాళ్ళ ఆస్తి పరంగా, డబ్బు పరంగా కొంచెం పై స్థాయిలో ఉండొచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా కాపులు కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు. సో అందువల్ల కృష్ణప్రసాద్ గారు అలాంటి మాట అన్నారు. సో ఇప్పుడు అది వాళ్ళ రెండు కులాలకు సంబంధించి వాళ్ళు కలిశారు అనేది ఒక రకంగా నిదర్శనం. 2014 ఎన్నికల సమయంలోనే ఇది జరిగింది. ఎందుకంటే కాపులు కమ్మలు కలిశారు, కలిసి కూటమిగా ఏర్పడి విజయం సాధించారు. ఇది మనందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వసంత కృష్ణప్రసాద్ని కొంతమంది దారుణంగా ట్రోల్ చేశారు, తిట్టారు, బండబూతులు తిట్టారు. అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఎవరు? వాళ్ళ సొంత కుటుంబీకులు అవ్వచ్చు, వాళ్ళ సొంత కులానికి చెందినటువంటి వ్యక్తులు, కాపు కులం నాయకులు, అగ్రనాయకులు అందరూ కూడా తిట్టారు. కొంతమంది అయితే బహిరంగంగా ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు వసంత కృష్ణప్రసాద్ గురించి. సో ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆయన నిన్నటి రోజున సారీ చెప్పారు, అయిపోయింది. సో ఇప్పుడు అంటే మిగతా ప్రజల గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అందరూ కూడా మిస్ అవ్వబాకండి, వీడియోని జాగ్రత్తగా చూడండి. కొన్ని సాదృశ్యాలు, కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని మనం ఎంతైనా చూడాల్సిన అవసరం ఉంది. అసలు కులాలకి పెట్టింది పేరు ఏంటంటే కృష్ణా జిల్లా దగ్గర నుంచే మొదలవుతుంది. కృష్ణా జిల్లా దగ్గర నుంచి అటు ఈశాన్య ఆంధ్రప్రదేశ్కి కానీ, లేకపోతే ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్కి కానీ, లేదా రాయలసీమకు కానీ కులాలని పరిచయం చేసేది, కులాలని బస్టు పట్టించేది, కులం అనే పేరు చెప్పుకొని గందరగోళ పరిస్థితులు సృష్టించేది ఎవరంటే కృష్ణా జిల్లా నుంచి అని చెప్పుకోవచ్చు. ఇది నిజం. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కులపిచ్చి, కుల రాజకీయాలు ఇంకెక్కడ జరగవు. అంటే పక్కన ఆనుకున్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కూడా, అంటే తూర్పు ప్రకాశంలో కొంత కులపిచ్చి ఉన్నప్పటికీ పశ్చిమ ప్రకాశంలో కొంతవరకు తక్కువగా ఉండొచ్చు, ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉండొచ్చు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా కొంచెం కులాలకు కాదు కానీ అక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఏంటంటే పౌరుషాలకి పెట్టింది గడ్డ ఆ పేరు అని చెప్పేసి కొంత వాడికి నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు కమ్మలు కాపులు ఏకమయ్యారు. ఏకమయ్యి ఇప్పుడు రాజ్యాధికారం కూడా సాధించారు, ప్రస్తుతానికి నడుస్తున్నారు. కమ్మలో కాపులు ఇప్పుడే కాదు, 2014లో కూడా ఒకటయ్యారు. ఒకటయ్యి నిజంగా రాజ్యాధికారం సాధించారు. ఇది మిగతా కులాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయి. 2019లో కాదని విడిపోయారు, ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్నట్టుగా రెండు పార్టీలు కూడా సతికిల పడిపోయిన పరిస్థితి కనిపించారు. మన అందరం చూసాం. ఇక 2024లో మరలా ఇట్లా లాభం లేదు, మళ్ళీ మనం కలిసి రావాలని చెప్పేసి కమ్మలో కాపులు ఏకమయ్యారు. ఏకమయ్యి మళ్ళీ రాజ్యాధికారం చేపట్టారు. ఇది అందరూ కూడా మనం చూస్తాను, జాగ్రత్తగా ఉండి. ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ ఉంది. కమ్మలో కాపులు ఒకటయ్యారు, కమ్మవాళ్ళు పెద్ద కమ్మవాళ్ళు, కాపులు వచ్చేసి చిన్న కమ్మవాళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ గారు చెప్పారు కదా. సో అలాగనే వాళ్ళు ఒకటైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ తర్వాత కావచ్చు, వాళ్ళపై కొంచెం లక్షల తేడాతోటి
మాలా మాదిగల సమీకరణ కూడా కులానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావచ్చు, జనాభా కావచ్చు, వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకంటే ఎక్కువగానే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాలా మాదిగలు కొట్టుకొని చావటమే పరిష్కార మార్గంగా కనిపిస్తుంది కొన్ని రకాలుగా. ఇక కమ్మలో కాపులు, మిగతా కులాలు, బీసీ కులాలు కూడా మాలామాదిగలపైన దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. రాష్ట్రంలో మనం చాలా చూసాం. అసలు ఈ కమ్మ కాపులు విషయం ఒకటైన విషయం కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది కదా, లక్ష్మీనాయుడు మర్డర్ విషయం. దానికి సంబంధించి అప్పటి నుంచి కొంచెం కలిసిపోతే పోలేదని కొంతమంది కాపుల్లో కావచ్చు, కమ్మల్లో కావచ్చు ఆ అభిప్రాయం ఏర్పడింది. సో ఇప్పుడు ఒకటైపోయింది. ఒక 20 ఏళ్ళ తర్వాత రాబోయేటువంటి ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లల జనరేషన్ వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వాళ్ళందరూ కలిసే ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద కమ్మ చిన్న కమ్మ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అర్థమవుతుంది వాళ్ళు ఒకటి కాదు, కానీ వాళ్ళు ఒకటిగా ఒక పరిస్థితి తెచ్చుకొని ఒక వేదిక పైకి వచ్చి ఒకే కులంలాగా కలిసి మనుగడు సాగిస్తున్నారు. మరి మాలామాదిగలు ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి నచ్చట్లేదు? ఎందుకు వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు గొడవ పెట్టుకొని గందరగోళ పరిస్థితికి వెళ్తున్నారు అనేది ఒక్కసారి మాలామాదిక జనాభా కావచ్చు, మాలామాదికి సంబంధించినటువంటి నాయకులు, కుల నాయకులు అర్థం చేసుకోవాలి. నాకు రిజర్వేషన్ కావాలి, నాకు ఎక్కువ కావాలి, లేదు ఇవ్వడానికి లేదని ఇంకొక వర్గం అని చెప్పి కొట్టుకొని సాగటం కాదు. రాజ్యాధికారం ఎవడి సొత్తు, ఎవడి జనాభా ఎక్కువ ఉంటే వాడికి రాజ్యాంగం వచ్చింది అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడే రాయటం జరిగింది. ఎన్ని బుక్స్ రాసి ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? దళితులపైన, కుల పోరాటాలపైన, కులాలపైన సాగేటువంటి దాడులపైన నాటి కాలంలోనే 1956కు ముందే ఆయన భారత రాజ్యాంగాన్ని రాయక ముందు కులాల గురించి బోల్డ్ అని పుస్తకాలు రాశారు. అవేవి చదవకుండా నాకు కులం కావాలి, నా కులానికి ఎక్కువ కావాలంటూ నాకు తెలియకడుగుతాను. మాలల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు కమ్మ కాపులు తక్కువ ఎక్కువ అనుకుంటున్నారా? కలిసిపోయారు. వాళ్ళ పిల్లని వీళ్ళు, వీళ్ళ పిల్లని వాళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. మరి వీళ్ళు కలిసి ఉంటున్నారా? ఎంతవరకు కలిసి ఉంటున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం కలవలేరా? మాలామాదిగలు వాళ్ళు మిగతా కులాలు కలిసినప్పుడు కలవలేరా? ఎందుకు కలవలేకపోతున్నారు? ఏం సాధించాలని ఇప్పుడు ఈడ్చీడ్చి తంతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మాలలను ఒక పక్క, మాదిగలను ఒక పక్క ఈడ్చీడ్చి తంతున్నారు. అంతెందుకు ఎగ్జాంపుల్ సాదృశ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, నిన్న ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఎక్కడ జరగకుండా ఈ దాడులు? పోలీసులకి మాలామాదిగలంటే అలుసు, ఉన్న అగ్రకులాలకి మాలామాదిగలంటే అలుసు. ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి దళిత కమ్యూనిటీ చెందినటువంటి పెద్దవాడు ఏంటి డబ్బులు సంపాదించుకున్నవాడికి కూడా మాలామాదిగలు అలసే. ఇలాంటి పరిస్థితుల్లో మాలామాదిగలు ఒక్కడ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించుకోండి. ఎక్కువ జనాభా ఉన్నారు మీరు, ఎక్కువ ఓట్లు కూడా మీకే ఉన్నాయి. అలాంటప్పుడు మీరు విచ్ఛిన్నం అయిపోవటం వల్ల ఇదే పరిస్థితి. సో ఇప్పటికైనా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏదన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా కలిసి ఉంటే భవిష్యత్ తరాలకి మీరు ఒక గట్టి పునాదిని వేసినట్టు ఊహించుకోగలరు. సో